హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. మన జాతకంలో ఎటువంటి సమస్యలున్నా, ఆర్థికంగా వ్యాపారంగా ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఎటువంటి రుద్రాక్ష ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. మరి లైవ్ లో గురుగారితో మీరు కూడా మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలి అని అనుకునేవాడు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కలుగుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి ఎపిసోడ్ లో కూడా ఒక చక్కని మోటివేషన్ స్టోరీ ద్వారా మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు మీరు. మరి ఈ రోజు ఏ మోటివేషన్ స్టోరీ? చిన్న కథ చెప్పుకొని వెళదామమ్మా. ఒక శిశువు భూమి మీదకి వచ్చే ముందు ఈశ్వరుణ్ణి అడుగుతుంది. ఆ శిశువు అడుగుతున్నాడు, స్వామి నన్ను పంపిస్తున్నావు భూమి మీదకి, నేను ఒక్కడిని ఒంటరివాడిని, నాకేం తెలియదు, కొత్త, అసలు ఏమీ తెలియని నన్ను ఎలా పంపిస్తావు, నేను ఏం చేయాలి అక్కడికి వెళ్ళి అంటే, నువ్వేమీ కంగారు పడకు, నేను ఉంటాను. ఎలా ఉంటావు? నువ్వు ఎప్పుడైనా చూసుకో, నీతో పాటు నేను ఎప్పుడు నీతో ఉంటాను, తోడుగా ఉంటాను. నీకు డౌట్ వచ్చినప్పుడు నువ్వు మామూలుగా చెక్ చేసుకో. రేపు నీ పక్కన చూస్తే 2 జతల కాళ్ళతో పాటు ఇంకొక 2 జతలు నావి ఉంటాయి. 4 జతల కాళ్ళు అంటే 2 జతలు, 2 నీవి 2 నావి, ఒక జత నీది ఒక నా జత. నేను ఎప్పుడు చూసినా 4 కాళ్ళు కనిపిస్తాయి, 2 జతలు కనిపిస్తాయి అంటే నేను ఉన్నానని అర్థం. నువ్వు నిశ్చింతగా ఉండు, ఎప్పుడు నీతోనే ఉంటాను. డౌట్ వచ్చినప్పుడల్లా చెక్ చేసుకో, నేను నీ పక్కనే ఉంటాను. ఇలా అయితే బాగుంది స్వామి అంటే తర్వాత వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి అలా డౌట్ వచ్చిన ప్రతిసారి చూసుకుంటాడు. చూసుకుంటే పక్కన ఇంకో జత కాళ్ళు కనిపిస్తాయి. ఓహో, దేవుడు నాతో, ఈశ్వరుడు నాతో ఉన్నాడు అనుకుంటాడు. ఒకసారి కొంచెం పెద్ద అవుతున్నప్పుడు సైకిల్ మేయించి పడిపోతాడు. పడిపోతే అప్పుడు కూడా చాలా బాధలో ఉండి దెబ్బలవి తగిలి చూసుకుంటాడు. పక్కన చూసుకుంటే కేవలం తన కాళ్ళు మాత్రమే, ఒక జత మాత్రమే కనిపిస్తున్నాయి, రెండోది కనిపించదు. బాధపడుతుంటాడు. అయ్యో దేవుడు ఇప్పుడు చూడు, కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు, దెబ్బలు తగిలినప్పుడు ఉత్తప్పుడు పక్కన ఉంటాడు అని చెప్పి బాధపడుతుంటాడు. మళ్ళీ జీవితంలో ఎన్నో సాధిస్తుంటాడు. ప్రతి సంఘటనలోని ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటాడు. ఆహా నేను చాలా బాగున్నాను, అది ఇది. పక్కన చూసుకుంటే ఇంకో జత కాళ్ళు కనిపిస్తుంటాయి. ఆహా ఆయన ఉన్నాడు, బాగుంది నాకు అని చెప్పి అనుకుంటాడు. ఎప్పుడైనా కష్టం వస్తే మాత్రం ఒక జత కనిపించేది. కష్టంలో వచ్చేవాడు కాదు, కేవలం నేను బాగున్నప్పుడు మాత్రమే వస్తున్నాడు అని అప్పుడప్పుడు తిట్టుకునేవాడు. సరే, ఆఖరి దశకంలోకి వచ్చాడు జీవితంలో. ఆఖరి దశకంలోకి వచ్చినప్పుడు అంతిమ గడియలు దగ్గరకు వస్తున్నాయి, తనకు తెలుస్తోంది. అప్పుడు చూసుకుంటాడు. చూసుకుంటే ఒకే జతగా తన జతే కనిపిస్తున్నాయి, ఇంకోటి దేవుడిది కనిపించట్లేదు. చాలా బాధపడతాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడిని అడుగుతాడు, నన్ను ఇంత మోసం చేస్తావా, నాతో పాటు ఉంటానని ధైర్యం చెప్పి, నాకు నేను బాగున్నప్పుడు నువ్వు కనిపిస్తున్నావు, నేను కష్టంలో ఉన్నప్పుడు ఏ రోజు నువ్వు నా పక్కన లేవు, ఇది ఎంతవరకు ధర్మం శంకర అని అడిగితే, పిచ్చివాడా, నేను లేనని నువ్వు అనుకుంటున్నావు, నేను లేని క్షణం ఎక్కడా లేదు, నీతోనే నేనున్నాను. కాకపోతే నువ్వేమనుకుంటున్నావు అంటే, కష్టంలో నేను లేను అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు సైకిల్ మించి పడిపోయి దెబ్బలతో బాధపడుతున్నప్పుడు నువ్వు ఉన్నది నా ఒడిలో ఉన్నావు, కింద లేవు. అప్పుడు ఒక జతే కనిపిస్తుంది. నీ ప్రతి కష్టంలోని నేను హత్తుకున్నాను, నా ఒడిలోకి తీసుకున్నాను. ఆ బాధ నీకు తెలియకూడదు అని. లేకపోతే అంత సింపుల్గా ఉండవు ఆ బాధలు, నీకు వచ్చిన కష్టాలు. అవి ఆ తీవ్రత తెలియకుండా నిన్ను నా ఒడిలోకి తీసుకోవడం జరిగింది. అందుకే నేను కింద చూస్తే ఒకే జత. అలాగే అంతిమ దశలో నువ్వు ఉన్నప్పుడు ఆ నరకం నువ్వు చూడలేవు. ఆ బాధలు, ఆ కష్టం, ఆ పెయిన్స్, ఇవన్నిటి నుంచి తప్పించడం కోసం నా ఒడిలోకి తీసుకుంటే ఆ తీవ్రత తగ్గింది, నీకు కష్టం లేకుండా నువ్వు పైకి వచ్చేసావు అని చెప్తాడు. ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, చక్కగా ఏ డోరు తెరుచుకున్నప్పుడు 11th మినిట్లో తెరుచుకునే డోరు ఈశ్వరుడిదే. మీ మీద నమ్మకం ఉంచండి, భారం ఆయన మీద వేయండి, ఎప్పుడు మనతో తోడుండేది ఆయనే. మంచి మోటివేషన్ స్టోరీ చెప్పారు గురుగారు. కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓం నమ శివాయ. కరుణాకర్ రెడ్డి గారు ఎలా ఉన్నారు సార్? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1982 జూన్ 28. ఏం చేస్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు?
సోమవారం పొలం పని చేస్తుంటాను, కరెంట్ కూడా చేస్తుంటాను అండి. సోమవారం పుట్టినట్టు తెలుసా మీరు? సోమవారం తెలుసా? ఇది సప్తమి శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది కన్యా రాశి. ఎంతమంది పిల్లలండి? 2. వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారండి. హస్త నక్షత్రము, కన్యా రాశి. మీరు వేసుకోవడానికి మంచి రుద్రాక్షలు 3 చెప్తాను, వీలైతే వేసుకోండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు, ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి 10 ముఖాలు, ఇది విష్ణు స్వరూపము. మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇవి 3 కుదరకపోతే ఏదైనా ఒక్కటి, అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరి సహకారమైనా తీసుకుంటే ఆ పని త్వరితంగా అవ్వడం కానీ, మంచి ఫలితం కానీ రావడం ఉంటుంది. అదే సహకారం దైవికమైనదైతే వచ్చే ఫలితం బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. మనం చేస్తున్న పనికి ఒక స్పిరిచువల్ సపోర్ట్. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేయండి. వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీ విద్య అండి, కడప నుంచి అండి. గురుగారితో అమ్మా, ఓం నమ శివాయ్. మా బాబు గురించి తెలుసుకోవాలి గురువు గారు. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? డేట్ ఆఫ్ బర్త్ జూలై 24 గురువారు. 24 జూలై 2000 సంవత్సరం గురుగారు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? బాబు పాప అండి. అమ్మా, సోమవారం పుట్టినట్టు తెలుసు కదా? సోమవారమే అండి, ఈవినింగ్ సాయంత్రం 5:30 పుట్టినాడండి. అలాగే ఇది నవమి కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది వృషభ రాశి. బాగుందమ్మా. ఆ పాప ఏం చేస్తోందమ్మా ఇప్పుడు? పాప కాదండి, బాబు అండి. బాబు ఏం చేస్తున్నాడమ్మా తిను? బాబు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. ఏదన్నా పోస్ట్ గవర్నమెంట్ జాబ్ ఏదన్నా. ఏం చదువుతున్నాడమ్మా? ఇంటర్ గురువు గారు. అప్పుడే ఇంటర్కి అప్పుడే జాబ్ ఏమిటమ్మా? ఏం లేదు గురువు గారు, కొంచెం డల్, అందుకని ఏదన్నా పోస్టులు ఏదన్నా పెట్టుకుందామని. ఇప్పుడు కానిస్టేబుల్ పట్టినాయి కదా, అదేమన్నా వస్తుందా లేదా అని. సో చదవాల్సింది కంప్లీట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు తాత్కాలికంగా ఏదో ఒక దాంట్లో జాయిన్ చేస్తే తాత్కాలిక ప్రయోజనాలు బాగానే ఉండొచ్చు, దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు టెంపరీగా ఏదో ఏమ్మా, గవర్నమెంటో ప్రైవేటో ముందు ఏదో దాంట్లో జాయిన్ అయితేనమ్మా. ఇవాళ పూర్వం రోజుల్లాగా లేవు. గవర్నమెంట్ ఉద్యోగం అయితే జాబ్ సెక్యూరిటీ అని, లేకపోతే జీవితం బాగోదని అలాగే ఏమి ఉండదు. ఇవాళ ప్రైవేట్ సెక్టర్ కూడా చాలా బాగున్నాయి. ఇవాళ ప్యాకేజెస్, ప్రైవేట్ సెక్టర్లో ప్యాకేజెస్ గవర్నమెంట్కి అసలు ఊహకు కూడా అందవు. ముందు పిల్లల్ని చదవనివ్వండి అమ్మా, చదవనివ్వండి. ఇప్పుడు ఏదో జాయిన్ చేస్తే వాళ్ళు ఏదో సహాయంగా ఏదో ఒక ఆర్థికంగా ఎంతో కొంత తీసుకొస్తారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్ముల పొదలో ఎన్ని మంచి ఆయుధాలు ఉంటే అంత మంచి భవిష్యత్తులోకి వాళ్ళు వెళ్తారు. చదవనివ్వండి. ఒకటి అంటే నేను ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే తప్ప ఇంట్లో గడవని పరిస్థితి అంటే అది వేరు. అది కూడా అలాంటప్పుడు కూడా నేను ముందు ఇప్పుడు ఏదో రకంగా కొంచెం కష్టపడితే వాళ్ళ జీవితం బాగుంటుంది కాబట్టి చదవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అనే చెప్తాను. సో మీరు అబ్బాయికి ఇవ్వడానికి ఒక 12ముఖి రుద్రాక్ష కానీ, అష్టముఖి కానీ, ఈ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. సో ఏదైనా ఒక్కటి వేయండి అమ్మ. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. అంటే ఒక మలినమైనటువంటి శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో కూడిన వస్త్రంతో మనం శుభ్రపరుస్తున్నప్పుడు ఆ మాలిన్యం తొలగబడి పరిమళం ఎలా అయితే వెదజల్లబడుతుందో, అలాగే ఈ వేదగణితంతో జాతక పరిశీలన చేస్తున్నప్పుడు జాతకంలో ఏమైనా దోషాలుంటే నివారించబడి ఈ మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే నేను అడ్వైస్ చేసే రుద్రాక్ష కూడా స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో గుండెల మీద నడయాడుతూ ఉంటే వచ్చే ఫలితం బాగుంటుందని ఎవరు చెప్పక్కర్లేదు. విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి.
నెగిటివ్ ఫోర్సెస్ దరిదాపులకి రావు. అందున ఈ మాఘమాసం, ఈ మాఘమాసంలో రుద్రాక్ష ధారణ పూర్వజన్మ సుకృతం, ఇది ఒక అవకాశం. అది ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేస్తే అది ద్విగుణీకృతము, అంటే 2 ఫలితము 10 ఫలితం అంటారు. రుద్రాక్ష ధారణకి ముఖ్యంగా 2 ముఖ్యమైన మాసాలు ఏమిటంటే ఒకటి కార్తీకం, ఒకటి మాఘమాసం. ఈ మాసంలోనే మహాశివరాత్రి కూడా ఉంటుంది. సో మహాశివరాత్రి లోపు రుద్రాక్ష ధారణ చేద్దామని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మ వీలైతే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చి చూడండి, చాలా బాగుంటుంది, శుభం. గురుగారు, నమ్మకం ఉంచండి, భగవంతుడి మీద భారం వెయ్యండి అని మీరు ఎప్పుడు అంటూ ఉంటారు. ఇది ఇలా ఉంటే సరిపోతుందా? ఇంతకు ముందు కథలో కూడా మనం అదే చెప్పుకున్నాం. సో నమ్మి చెడిన వారు ఎవరు ఉండరు. అలాగే నమ్మకం మన మీద ఉండాలి, ధైర్యంగా చేయాలి, భారం భగవంతుడి మీద వేయాలి. ఆయనే చూసుకుంటాడు ఎప్పుడు. ఆ నమ్మకం ఉంటే ఎప్పుడు ఏమి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఒక కుర్రాడికి 10 ఏళ్ల వయసు. ఈ కథలు చిన్న కథలు ఎందుకు చెప్తానంటేనమ్మా, రీచ్ అవ్వడం కోసం, తేలిగ్గా అర్థం అవ్వడం కోసం. ఓ 10 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు, తండ్రితో అంటున్నాడు, నాన్న పెద్దవాడిని అవుతున్నాను, అన్నిటికీ నువ్వు నా పక్కన ఇప్పుడు ఉండక్కర్లేదు, నేను కూడా వెళ్ళి రాగలను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, తాతగారి ఇంటికి వెళ్ళొస్తాను, ఊరు వెళ్ళొస్తాను, నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నేను ఒక్కడనే వెళ్తాను, పెద్దవాడిని అవుతున్నాను కదా అంటే, సరే నాన్న వెళ్ళిరా, ఈ లెటర్ ఒకటి నీ దగ్గర పెట్టుకో, ఏదైనా అవసరం అయితే ఓపెన్ చేయి, ఏదైనా అవసరం అనుకుంటే అప్పుడు ఇది లెటర్ అప్పుడు ఓపెన్ చేసి చదువు, ఈ లోపు ఓపెన్ చేయకు, తాతగారి ఇంటికి వెళ్ళొచ్చేసాయి అని రైల్వే స్టేషన్లో తను దింపుతాడు. రైలు ఎక్కే వరకు తనుండి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత కొడుకు కూర్చొని ట్రైన్లో ప్రయాణం చేస్తుంటాడు. ఒక్కొక్కళ్ళు జనం పెరుగుతూ ఉంటారు. జనం పెరుగుతుంటే చూస్తాడు, తన ఎదురుగా ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు, చూడడానికి విలన్గా ఉంటాడు, తదేకంగా తిన్నే చూస్తుంటాడు. పిల్లాడు 10 ఏళ్ళు భయపడుతుంటాడు, ఏమిటో ఇంత విచిత్రంగా ఉన్నాడు, ఇంత సీరియస్గా చూస్తున్నాడు, ఏం జరుగుద్దో ఏమిటో అని చెప్పి అలా చూస్తున్న కొద్దీ తన తీవ్రత ఇంకా పెరుగుతోంది. పిల్లోడు ఇంకా ఎక్కువ భయపడుతున్నాడు, ఏం చేయలేని పరిస్థితి, ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు. అయ్య బాబోయ్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, అనవసరంగా పెద్ద ప్రగల్భాలు పలికి ఒక్కడనే వచ్చాను, వీడెవడో విలన్ లాగా ఉన్నాడు, నా ముందే తయారయ్యాడు, ఏంటో నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదని భయపడుతూ చేతిలో ఉన్న ఉత్తరాన్ని తెరిచాడు. చూద్దాం, కష్టంలో ఉన్నప్పుడు ఓపెన్ చేయమన్నాడు నాన్న అని చెప్పేసి అందులో ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఓపెన్ చేస్తే అందులో ఉంటుంది, నాయన నువ్వేం కంగారు పడకు, నీ వెనక 4వ వ్యక్తిని నేనే, వెనక వరుసలో నిన్నేం ఒంటరిగా పంపలా, నేను నీ వెనకే కూర్చొనున్నాను, వాటి సంగతి నువ్వు మర్చిపో, నీ వెనక ఉన్న నన్ను గుర్తుపెట్టుకో అని చెప్పి తండ్రి చెప్తాడు. కట్ చేస్తే భగవంతుడు కూడా అంతే, ఎప్పుడు నా భారం వేస్తే మన వెనక ఉండి మంచి చెడు ఆయనే చూసుకుంటాడు. మనం ధైర్యంగా మన పని మీద వెళ్ళవచ్చు. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి. ఏ వ్యక్తి ఏ శక్తి లేనప్పుడు ఆ శక్తి మనల్ని కాపాడుతుంది. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు గురుగారు. హలో 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 హలో, చెప్పండి, ఎలా ఉన్నారు? ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది నిజామాబాద్ సార్, నిజామాబాద్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అవును సార్, 13/10/1990 సార్. 13/10 అక్టోబర్ 13 1990. అవును సార్. ఏం చేస్తున్నారు? ఇది మీదేనా? అవును, అదే సార్. శనివారం పుట్టినట్టు తెలుసా అండి? అవునవును సార్, తెలుసు. ఏం చేస్తున్నారు మీరు? నేను హాస్పిటల్లో చేస్తాను సార్, కళ్ళకు సంబంధించింది, ఆప్టోమెట్రిస్ట్ ని. ఆప్థమాలజిస్ట్? అవును సార్, ఆప్టోమెట్రిస్ట్. ఏం చేస్తారు మీరు అందులో? ఇది నవమి కృష్ణపక్షం. గ్లాసెస్ టెస్ట్ చేసి, ఐ టెస్టింగ్ చేసి, అద్దాలు రాసి ఇవ్వడం. అంటే లెన్సోమీటర్ తో చూస్తారా లేకపోతే? లెన్సోమీటర్ అవన్నీ వాడతాం సార్. వాడతారు. రిఫ్రాక్షన్ చేస్తాం. అంటే కిప్టాక్, పవర్ ఆఫ్ పవర్, ప్లాన్ బై పవర్ చూస్తారు. అవునా, పవర్ ఎలా ఉంది ఏందని చూసి అద్దాలు రాసి ఇవ్వడం పేషెంట్. యాక్సెస్ తో సహా అన్ని చూస్తారు. అవునవునవును. సిలిండర్, స్పెరికల్. అవునవును సార్. ఎలా ఉంది? ఇప్పుడు అంతా బాగానే ఉంది. ప్రెసెంట్ జాబ్ ఆర్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, మరి ఎలా ఉంటుంది నా జాతకం అని. బిజినెస్ చేయాలంటే ఇప్పుడు మీకు ఉన్న టాలెంట్ కి ఆప్టికల్ షాప్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది కదా. ఒకటో రెండో ప్రిస్క్రిప్షన్స్ వచ్చినా, గాగుల్స్ అమ్ముకున్నా అవునవును బానే ఉంటుంది కదా. అంటే మన జాతకంలో సెట్ అవుతుందా మరి డేటా? అలా ఉండదు. మీకున్న అనుభవం, మీరు ఏది మీకు అనుభవం ఉంటే అది చెయ్యండి.
ఏది చదువుకుంటే దానికి సంబంధించినటువంటి ఉద్యోగం చేస్తారు. అంతేగాని మీ జాతకాన్ని బట్టి మీరు ఉద్యోగాలు, మీ జాతకాలు బట్టి వ్యాపారాలు ఉండవు. వాళ్ళకి ఎవరిని చెప్తే నమ్మకండి. మీకు ఎందులో అనుభవం ఉందో అది రాణించాలని భగవంతుని కోరుకోండి, అందులో రాణించాలని. అంతేగాని మీకు తెలియని దాంట్లో జాతకంలో ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి వెళితే చేతులు కాలే ప్రమాదం ఉంది. మీకు ఎందులో అనుభవం ఉందో అందులో రాణించడానికి చేయండి. ఉద్యోగం వస్తే ఉద్యోగం చేయండి, వ్యాపారం వస్తే వ్యాపారం చేయండి. ఉద్యోగం అంటే ఏది బెటరో మీరు నిర్ణయించుకోండి. మీరు ఉద్యోగం చేస్తే మీ సమయాన్ని, మీ నాలెడ్జ్ని, మీ ఎక్స్పీరియన్స్ని వేరే వాడు డబ్బిచ్చి కొనుక్కుంటాడు. మీరు వ్యాపారం చేస్తే మీ టైంని, మీ నాలెడ్జ్ని, మీ ఎక్స్పీరియన్స్కి లాజిక్ యాడ్ చేసి మీకోసం వాడుకుంటారు. సో వ్యాపారం చేస్తూ ఉంటే రోజు డబ్బులు వస్తూ ఉంటే ఆ డబ్బుతో వచ్చే కిక్కు ప్రపంచంలో ఏ మత్తు ఇవ్వలేదు. ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. సో ఉద్యోగం చేయడం తప్పని నేను అన్ను. వ్యాపారం చేసే అవకాశం ఉంటే చేయమని చెప్తాను. ప్రపంచంలో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరైనా కూడా ఉద్యోగస్తులుగా డబ్బులు సంపాదించరు. సత్యనాథన్లా, సుందర పిచ్చియ, ఇంత పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా టాప్ వర్స్లో ఉండరు. డబ్బు గల లిస్ట్లో ఎవరుంటారంటే ఎంటర్‌ప్రెన్యూర్సే ఉంటారు. టాప్ 10లో, టాప్ 100లో, టాప్ 1000లో, టాప్ 1 lakh చూసినా ఎంటర్‌ప్రెన్యూర్సే, వ్యాపారస్తులే ఉంటారు డబ్బు సంపాదించిన వాళ్ళలో. కాబట్టి అవకాశం ఉంటే వ్యాపారం చేయడానికి ట్రై చేయండి. మీకున్న నాలెడ్జ్ అంతా మీకోసం వాడుకోండి. ఆల్ ది బెస్ట్. మీరు వేసుకోవడానికి ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, ఇది సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. ఇది కుదరకపోతే ఏకముఖి కూడా వేసుకోవచ్చు. అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. అలా అని ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేయగలిగితే అది ప్రతి నిత్యము కాదు, ప్రతి నిమిషము మీకు ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కుసుమ కుమార్ అండి. నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. గురుగారితో అమ్మా. ఓం నమ శివాయ్. నమస్తే గురుగారు. ఏమిటమ్మా? మా మేనల్లుడి గురించి అడుగుదామనండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? 1981 1981 అక్టోబర్ 29వ తారీఖు. 29 అక్టోబర్ మధ్యాహ్నం 2:30 నుంచి 3 లోపు. అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. తెలియదు, మర్చిపోయారు. అవునమ్మా? మా మేనల్లుడండి, నాకు గుర్తులేదు. ఓ, అది అర్థమైంది. మీరు ఏదో అడిగానని మీరు ఊకొడుతున్నారు కానీ మర్చిపోయారు. అమ్మ అది పాఠ్యమి, అమావాస్య తర్వాత రోజు. ఇది కన్యా రాశి. జాతకం బాగుందమ్మా మీ మేనల్లుడిది, మంచి జాతకుడు. తనకు సంబంధించిన రుద్రాక్ష చెప్తాను. ఒక్కటే ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించి శరీరానికి తాకే విధంగా వేసే ప్రయత్నం చేయండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ బాగుంటాయి. శుభం. గురుగారు, నాలెడ్జ్ ఎంత ఉన్నా లౌక్యం అనేది తప్పనిసరిగా ఉండాలని మీరు అంటూ ఉంటారు. ఇది సరిపోతుందంటారా? ఖచ్చితంగా అదే నిజం. మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా, గుమ్మడికాయ ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆవగించంత లౌక్యం లేకపోతే కుదరదు. మళ్ళీ ఒక కథ చెప్తాను మీకు. అలాగే గురు. ఒక రాజుగారు సరే నాట్యం చేసే దగ్గరికి ఒక నాట్యకత్తి వస్తుంది తన దర్బార్లో చేయడానికి. అందరూ వస్తారు. నాట్యకత్తి అతిలోక సౌందర్య రాశి, తను చాలా అందగత్తినని విపరీతమైన గర్వం. రాజుగారు కూడా అందుకే ఏంటో చూద్దాం పిలిపిస్తాడు. తనంత అందగత్తి భూమి మీద ఎవరు ఉండరన్నంతగా ఫీల్ అయిపోతుంటుంది. తను చాలా అందంగా ఉంటుంది, నిజంగా కూడా అందంగా ఉంటుంది. రాజుగారు కొంచెం అందవిహీనంగా ఉంటాడు, కొంచెం అందంలో తక్కువ ఉంటాడు. సరే ఈ అమ్మాయిని చూసిన తర్వాత రాజుగారు అనుకుంటాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. రాజు అనుకుంటే తేడా ఏముంది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ ఏముంది, ఏది ఆయనకి రాంది ఏముంటుంది, ఆయన దూరం ఏమవుతుంది. సరే ఆ అభిప్రాయాన్ని వెలిపుస్తాడు. కాదనలేదు, రాణివాసం వస్తుంది అవకాశం, అందంది ఏముంది అని చెప్పి లోపల అనుకుంటుంది. నో అని చెప్పడానికి లేదు కదా రాజు అడిగిన తర్వాత. సరే అంటుంది. తర్వాత అంటుంది రాజుగారితో, మహారాజా అంతా బాగానే ఉంది, బ్రహ్మదేవుడు బొమ్మను చేసిన తర్వాత అందం పెట్టినప్పుడు మీరు అక్కడ లేరేమో, దగ్గరలో అందాన్ని ఇచ్చేటప్పుడు మీరు దగ్గరలో లేరేమో మహారాజా అంటే రాజుగారు చాలా బాధపడతాడు. అంతే కదా, నువ్వు అందవిహీనంగా ఉన్నావని ఇండైరెక్ట్గా చెప్పడం, అందం భగవంతుడు నీకు ఇవ్వలేదని చెప్పడం. అప్పుడు రాజు అంటాడు తమాయించుకొని, ఏమి ఇదవ్వకుండా అంటాడు, కరెక్టే, బ్రహ్మ అందం ఇచ్చినప్పుడు ఆ పక్కన నేను లేను. నేను ఎప్పుడున్నానంటే అదృష్టం పెట్టినప్పుడు నేను అక్కడే ఉన్నాను.
అదృష్టం ఇచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అంటే ఎంతమంది అందగత్తులు ఉన్నా, ఎంతమంది అందగాళ్ళు ఉన్నా ఇదేం పర్మనెంట్ కాదు. అదృష్టం అనేది ఉంటే వీళ్ళందరూ కూడా క్యూ కట్టి నిలబడతారు. అందుకనే రాజు అదృష్టవంతుడు కాబట్టి ఆ హోదాలో ఉన్నారు. వీళ్ళందరూ చేతులు కట్టుకొని అక్కడ రాజుగారి చుట్టూ ఉన్నారు. సో ఎంత బాగా చెప్పాడంటే, నేను అదృష్టవంతుడిని, అందం లేకపోతే ఏముంది, నీలాంటి అందగత్తెలందరూ నా కోసం పోటీ పడతారు. అంతే కదమ్మా? సో కాబట్టి అలా చెప్పగలిగే నేర్పు, ఆ సమయస్ఫూర్తి, ఆ లౌక్యము ఇది చాలా అవసరం. నాలెడ్జ్ కంటే ఇది కూడా లౌక్యం, బతక నేర్చిన తనం అంటారు. ఎదర వాళ్ళకి వీళ్ళ సమాధానాలతో నోరు ముయించడం ఇది చాలా అవసరం. జీవితంలో ఎదగాలంటే ఇవి కూడా అవసరం. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు గురువు గారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శశిధర్ రెడ్డి అండి, సంగారెడ్డి నుంచి చేస్తున్నాము. శశిధర్ రెడ్డి గారు, ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ April 7, 1989. 7th April 1989. అవును గురు. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? ఐడియా లేదండి. అయ్యో, మిగిలిన వివరాలు తెలుసా పోనీ? అలాగే ఇది పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు. గురువారం అమావాస్య అయితే మీరు పుట్టింది శుక్రవారం. ఇది మీనరాశి, ఉత్తరాబాద్ నక్షత్రము. మీరు వేసుకోవడానికి త్రయోదశముఖి రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే అమ్మవారి స్వరూపం నవముఖి కూడా వేయవచ్చు. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు. అది సరైన పద్ధతిలో సరైన రుద్రాక్ష వేసుకుంటే మనం చేసే ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం. అందులో ఈ మాఘమాసం ఇది ఒక అవకాశం. రైట్, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అండి నెల్లూరు నుంచి. గురుగారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ్. ఓం నమస్కారం గురుగారు. ఏమిటమ్మా? మా అబ్బాయి గురించి అండి, పేరు జగదీష్. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 22/1 జనవరి 2004 గురుగారు. ఉదయం 5:37. 2004? అవును గురుగారు. ఉదయం 5:37. అవునమ్మా, గురువారం నాడు ఉదయం. అవును గురువు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరు గురువు గారు, పాప బాబు. అమ్మా, ఆ రోజు అమావాస్య కూడా. అమావాస్య, గురువారము, ధనుర్రాశి బాగుంది. విదేశాలకు వెళ్ళే అవకాశము అన్నీ బాగున్నాయి. జాతకం మీరు గర్వపడే స్థాయిలో ఉంది. చక్కగా మీరు ఆశీర్వదించండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ద్వాదశముఖి రుద్రాక్ష కానీ, దశముఖి రుద్రాక్ష కానీ. ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము, సూర్యనారాయణ స్వరూపం. అలాగే దశముఖి విష్ణు స్వరూపము. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఈ దశముఖితో పాటు ఏదైనా వేయవచ్చు కలిపి. ఇది ఒక్కటి వేసినా బాగుంటుంది. సో మీకు ఏది వీలైతే అది వేసి చూడండి అమ్మా. శరీరానికి తాకే విధంగా ఇది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. శుభం. గురుగారు, మీరు ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు గురుగారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ శని ఆదివారాలతో అన్ని రోజులు హైదరాబాద్లో ఉన్న, ఒక్కరోజు గురువారం నాడు మాత్రం ఎక్కడికన్నా ఒక క్యాంప్ అనేది సంస్థ ద్వారా నిర్ణయించడం జరిగింది. సో ఆ గురువారం నాడు అంటే పక్క తెలుగు రాష్ట్రాల్లో కానీ, లేకపోతే బెంగళూరు, చెన్నై, ఇలా ఎక్కడైనా సౌత్ ఇండియాలో వెళ్ళడం నాకు ఒక సాంప్రదాయం. ఇప్పుడు రేపు కమింగ్ థర్స్డే అంటే 6వ తారీఖున రాజమండ్రిలో, ఈ మధ్యన కొంచెం గ్యాప్ వచ్చింది రాజమండ్రి కార్యాలయానికి వెళ్ళి, ఇప్పుడు రాజమండ్రి 6వ తారీఖు గురువారం నాడు రాజమండ్రిలో ఉంటాను. కొన్ని గంటలు మాత్రమే నేను అక్కడ ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేస్తే నాకు కష్టం అవుతుంది. వేరు ఫోన్లోంచి, అంటే నేను 2 డేట్ ఆఫ్ బర్త్లు ఎప్పుడూ చూడను, అది రోజు చెప్తాను. అందుకని ఏం చేస్తారంటే వేరు ఫోన్లలోంచి చేస్తుంటారు. అలా చేయకండి, ఇబ్బంది అవుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కష్టం అవుతుంది. మీరు అలా చేస్తే 2-3 పేర్లు అలా నమోదు చేస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేస్తారు. మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు, నాకు ఇబ్బందే. అలా జరగడానికి మంచిది కాదు. ఇది ఏమి ఎమర్జెన్సీ కాదు, మళ్ళీ నేను వచ్చినప్పుడు చూపించవచ్చు. అర్జెంట్ ఏం కాదు, అర్థం చేసుకొని సహకరించండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవాలనుకున్న వాళ్ళకి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. కన్సల్టేషన్ కూడా నాకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏముండదు.
ఒక సంస్థ, ఒక ఆధ్యాత్మిక సంస్థలో పనిచేస్తున్నాము. ఖచ్చితంగా సంస్థాగత ప్రయోజనాలే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు ఏమీ ఉండవు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా నన్ను కలవడానికి ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, అంటే దక్షిణ భారతదేశం నేను చూస్తాను. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి దగ్గరగా ఉంటే మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా 1-to-1 కూర్చొని మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. నా మీద ఇంత పని ఒత్తిడి ఉంటుంది, అర్థం చేసుకొని సహకరించండి. అలాగే 6వ తారీఖు గురువారం నాడు రాజమండ్రిలో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. గురుగారు, మోటివేషన్ స్టోరీస్ మాకు వివరిస్తూనే కాలర్స్ కూడా వారికున్న సమస్యలకి ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తూ జాతక పరిశీలన చేస్తూనే పరిష్కారాలు తెలియజేశారు. ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో వివరించారు. ధన్యవాదములు. ఓం నమః శివాయ. ఇదండి వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.